హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ న్యూస్. ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ గురించి వాస్తవాలు ఏందో మనం తెలుసుకుందాం రండి. ముఖ్యంగా 3 పాయింట్లలో. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వాలనే రూల్ ఏం లేదు. ఎగ్జిట్ పోల్స్ జస్ట్ డైరెక్షన్ ఆఫ్ పోల్, అంటే ప్రజల నాడి ఎలా ఉందో ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తుంది మనకు, అంతే. సెకండ్ పాయింట్, ఎగ్జిట్ పోల్స్ చెప్పారనేసి కరెక్ట్గా అంతే వస్తాయని లేవు, అంతకంటే తక్కువ అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ అవ్వచ్చు. మనం పలు సందర్భాలు చూసాం. ఎగ్జిట్ పోల్స్ కొంత చెప్తుంది, జనాల తీర్పు మరీ ఎక్కువ ఉంటుంది, మరి తక్కువ ఉండొచ్చు. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను మనం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పాయింట్, ఎగ్జిట్ పోల్స్ మీ నమ్మి దయచేసి మీరెవ్వరు కూడా బెట్టింగ్లకు పాల్పడకండి. ఎందుకంటే బెట్టింగ్ చేశారంటే మీరే మీ ఆస్తులు పోగొట్టుకుంటారు, మీ డబ్బులు పోగొట్టుకుంటారు. ఎగ్జిట్ పోల్స్ జస్ట్ ఒక ఓటర్ యొక్క నాడి యొక్క ప్రామాణిక మాత్రం. అది నాడి ఎలా ఉంది, ఏ పార్టీ వైపు ఉంది. సరే, ఇప్పుడు మనము మొత్తం అనాలిసిస్ చేస్తే ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఇండియా వైడ్ ఎలా ఉంది, ఏపీలో ఎలా ఉంది ఎగ్జిట్ పోల్స్, తెలంగాణలో ఎలా ఉంది మనం చూసినట్టయితే ఇండియా వైడ్లో ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏకే ఫేవరబుల్గా ఇచ్చారు. ఓన్లీ ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ సంస్థ డీబీ లైవ్ అనే సంస్థ మాత్రమే కాంగ్రెస్కి, ఇండియా కూటమికి లీడింగ్ ఇచ్చారు. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా టైమ్స్ నౌ, రిపబ్లిక్ ఎంమార్క్, ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్, రిపబ్లిక్ మ్యాట్రిజ్, జీ న్యూస్ అన్నీ కూడా 350కి పైగా సీట్తో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మనము తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ లోక్సభ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే, విశ్లేషణ చేస్తే తెలంగాణ అనాలిసిస్లో మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకే లీడింగ్ ఇచ్చారు. నెక్స్ట్ పొజిషన్ కాంగ్రెస్కి ఇచ్చారు. బీఆర్ఎస్ ఈసారి ఖాతా తెరవకపోవచ్చు అనే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇంకా అదర్స్లో ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది, ఎంఐఎంకి తెలంగాణలో. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇండియా టీవీ 8-10 బీజేపీ, కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 0-1. ఇండియా టుడే 11-12 బీజేపీ, 4-6 కాంగ్రెస్, 0-1 బీఆర్ఎస్. ఏబీపీ 7-9 సీట్స్ బీజేపీ, 7-9 సీట్స్ కాంగ్రెస్, 0-1 బీఆర్ఎస్. టైమ్స్ నౌ 9 సీట్స్ బీజేపీ, 7 సీట్స్ కాంగ్రెస్. ఆరా 8-9 బీజేపీ, 7-8 కాంగ్రెస్. మొత్తానికి ఇవన్నీ చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ ఈసారి ఎంపీ సీట్స్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందని వాళ్ళ సర్వేల ద్వారా వాళ్ళు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా అదర్స్కి ఒక్కరికైతే అవకాశం ఉంది, ఎంఐఎంకి హైదరాబాద్ ఎంపీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారికి మరలా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు వెల్లడిస్తూనే బీఆర్ఎస్కి ఖాతా తెరవకపోవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏపీ విషయంకి వస్తే 10 విశ్వసనీయమైన మన ఎగ్జిట్ పోల్స్ చూస్తే 10లో 5 ఏమో వైసీపీకి ఇచ్చారు లీడింగు, 5 ఏమో టీడీపీకి ఇచ్చారు లీడింగు. సో మిక్స్డ్ ఉంది ఇక్కడ. ఏ పార్టీకి స్పష్టమైన అధికారం వస్తుందని ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేకపోతుంది. సో దయచేసి మీరెవ్వరు కూడా బెట్టింగ్ పెట్టకండి, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. దయచేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్లో ఆత్మసాక్షి వైసీపీకి ఫేవరబుల్గా ఇచ్చింది 98-116 సీట్స్. ఆరా సర్వే 94-104 సీట్స్. క్యూమేగా వైసీపీకి 120+ సీట్స్. హెచ్ఎంఆర్ 91-101 సీట్స్. పార్థదాస్ సర్వే 110-115 సీట్స్ వైసీపీకి వస్తుందని వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు టీడీపీ చూసుకున్నట్లయితే రైజ్ అనే సర్వే సంస్థ 113-122 సీట్స్ టీడీపీకి వస్తుందని చెప్పింది. చాణక్య సర్వే 114-125 సీట్స్ టీడీపీకి వస్తుందని చెప్పింది. పోల్ పల్స్ టీడీపీకి 105-116 సీట్స్ టీడీపీకి వస్తుందని చెప్పడం జరిగింది. పీపుల్ పల్స్ 111-135 సీట్స్ టీడీపీకి వస్తుంది, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని వాళ్ళు వెల్లడించడం జరిగింది.
ఇంకొకటి లాస్ట్ టైం కేకే సర్వే అనే ఒక సర్వే సంస్థ లాస్ట్ టైం వైసీపీ అధికారంకి వస్తుంది అనేసి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పడం జరిగింది. అదే ఈసారి వైసీపీకి రివర్స్ చేసేసి టీడీపీకి ట్రిపుల్ డిజిట్స్ నెంబర్స్ వస్తాయి సీట్లు, వైసీపీకి డబల్ డిజిట్స్లోనే ఆగిపోతాయని వాళ్ళు సంచలన విషయం ఎగ్జిట్ పోల్ ద్వారా బయటపడడం జరిగింది. కేకే సర్వే ఏమో వైసీపీకి ఓన్లీ 175 నియోజకవర్గాల నుంచి 14 సీట్లు మాత్రమే గెలుస్తారు అని వాళ్ళు వెల్లడించడం జరిగింది. టీడీపీకి 161 సీట్లు మొత్తం కూటమి గెలవబోతుందని వాళ్ళు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఏపీ లోక్సభ విషయంకి వస్తే లోక్సభ అయితే మ్యాక్సిమం అన్ని సంస్థలు కూడా కూటమికే పట్టం కట్టారు. కూటమిదే విజయం అని వాళ్ళు చెప్పారు. కూటమికే మ్యాక్సిమం ఎంపీ సీట్లు వస్తాయని ప్రతి సంస్థ చెప్పడం జరిగింది, 1-2 మినహాయిస్తే. ఆత్మసాక్షి ఏమో వైసీపీకి 16-17 ఎంపీ స్థానాలు వస్తాయని వాళ్ళు వైసీపీకి ఇచ్చారు. ఆరా 13-15 ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తాయని వాళ్ళు చెప్పడం జరిగింది. మిగతా అన్ని సంస్థలు కూడా నేషనల్ అయినా లోకల్లో అయినా అందరూ సంస్థలు కూడా టీడీపీకే అంటే టీడీపీ కూటమికే మ్యాక్సిమం ఎంపీ స్థానాలు వస్తాయని వాళ్ళు వెల్లడించడం జరిగింది. అసలు యాక్చువల్గా ఎగ్జిట్ పోల్ అంటే ఏంటంటే, ఎగ్జిట్ పోల్ అంటే పోలింగ్ రోజు జనాలు బయటకు వస్తారు కదా, వాళ్ళ నుంచి ఈ సంస్థ వాళ్ళు వెళ్ళి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దీనిలో మెయిన్గా శాంప్లింగ్ సైజు ప్లస్ సైంటిఫిక్ మెథడాలజీ. దాంట్లో నేషనల్ సర్వే చేసే వాళ్ళేమో వాళ్ళ శాంప్లింగ్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే వాళ్ళ సైంటిఫిక్ మెథడాలజీ చాలా హై ఉంటుంది. అదే ఇక్కడ లోకల్గా చేసే ఈ సర్వే సంస్థలేమో శాంప్లింగ్ సైజ్ హై ఉంటుంది, కాకపోతే సైంటిఫిక్ మెథడాలజీ అంత సొఫిస్టికేటెడ్ ఉండదు, మోడర్న్ ఉండదు, లో లెవెల్ ఉంటుంది. సో దయచేసి ప్రజలారా, ఎగ్జిట్ పోల్స్ ఇది ఏదైతే ఉందో మీ ముందు పెట్టడం జరిగింది. మీరెవ్వరు కూడా ఇది జస్ట్ మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది స్టేట్ తెలుసుకోవడానికి మాత్రమే. దయచేసి మీరు బెట్టింగ్లకు పాల్పడకండి ప్రజలారా. ధన్యవాదాలు. దిస్ ఈజ్ సందీప్ సైనింగ్ ఆఫ్.